ప్రభుత్వాలు ఫిట్నెస్ మీద ఒక పగా ప్రతీకారంగా వాళ్ళని అణగదొక్కడమే ప్రధాన లక్ష్యంగా కార్మికుల్ని చాలా ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధంగా ఫిట్నెస్ సెంటర్స్ ని ఈరోజు ప్రైవేటైజేషన్ కి అప్పచెప్పేసింది. వాళ్ళు ఒక దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే కార్మికులు ఎవరు కూడా వాయిదాలు కట్టేటటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు చాలా భారంగా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఫైనాన్స్ కంపెనీలు వెంటాడేస్తున్నాయి ప్రతి నెల కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఫిట్నెస్ సెంటర్ పేరు చెప్పి చలానా సిస్టమ్ ను పెంచడం అనేది చాలా అనాగరిక చర్య. దీన్ని యావత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలి. వాళ్ళకి బాసటగా నిలవాలి. అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తుంది. దానికి కావలసినటువంటి విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే మోదీ గారి స్లోగన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటుంటారు. వాళ్ళ రాజకీయాలకు అవసరమైనటువంటి అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ సిస్టమ్ ను కూడా సెంట్రలైజ్ చేయాలి. నేషనల్ వైడ్ గా ఒకే పాలసీని అవలంబించాలి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ లో ఒక విధానం, తెలంగాణలో ఒక విధానం, గుజరాత్ లో ఒక పాలసీ, ఇలాంటి పాలసీల మూలంగా కార్మికులను దోచుకునేడానికి ఉపయోగపడతాయి తప్ప కార్మికుల సంక్షేమానికి మాత్రం ఉపయోగపడవు. దీని మీద ప్రభుత్వం సుదీర్ఘ ఆలోచన చేసి కార్మికులకి ఏదైతే మేలు జరుగుతుందో దాని మీద మీ ప్రయోగాలని అవలంబిస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తాం.